పశుపతినాథుని విగ్రహం ధ్వంసం విషయంపై జిల్లా ఎస్పీకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిందితులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకు తెలిపినట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని లింగాల బండపై ఉన్న చతుర్ముఖ పశుపతినాథ్ ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన నంది విగ్రహాన్ని పరిశీలించారు. దేశంలోనే అత్యంత అరుదైన లింగం పశుపతినాథుని విగ్రహాన్ని ఛిద్రం చేసిన గుర్తు తెలియని నిందితులపై మండిపడ్డారు. ఎంతో ప్రాచీనమైన విగ్రహమని ప్రజలు, శివ భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే అపురూపమైన విగ్రహమని కొనియాడారు. మరలా పురాతన దేవాలయ విగ్రహాలపై దుండగులు ధ్వంసం చేయకుండా ఉండాలంటే ఇప్పుడు జరిగిన నంది విగ్రహాన్ని ధ్వంసంపై ప్రత్యేక శ్రద్ధ వహించి దుండగులను గుర్తించి కఠిన శిక్షించినట్లయితే ఇలాంటివి పునరావృతం కావని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు. నంది విగ్రహం ధ్వంసానికి గురి కావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పునర్వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నమస్కారాలు. దేశంలోనే అత్యంత అరుదైన రాయదుర్గం లింగాల బండ పశుపతి నాథుడి విగ్రహాన్ని ఛిద్రం చేశారు గత రాత్రి కొంతమంది దుండగులు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అదే విగ్రహం దగ్గర ఏవో పూజలు చేసి తర్వాత విగ్రహంలో ఒక భాగంలో నంది ముఖాన్ని ఛిద్రం చేశారని ఇక్కడుండే పూజారి చెప్తా ఉన్నారు. రాయదుర్గం ప్రాంతానికే కాకుండా దేశంలోనే శివభక్తులకు ఇదొక అపురూపమైన విగ్రహం. పశుపతినాథుడు భారతదేశంలో రాయదుర్గంలో, అట్లాగే నేపాల్లో మరో విగ్రహం ఉందని చెప్తా ఉంటారు. చాలా ప్రాచీనమైన ఆలయం ఇది. ఊళ్ళకు దూరంగా కొండపైన వెలిసిన పశుపతినాథుడు వేలాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉంటా ఉన్నారు. మరి అలాంటి దేవతా విగ్రహాన్ని ఛిద్రం చేయడం అంటే చాలా అమానుషమైన చర్య. నేను దీనిపైన మధ్యాహ్నం జిల్లా ఎస్పీ గారితో మాట్లాడా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రాచీన సంపదకు భంగం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళను కఠినంగా దండిస్తే ప్రాచీన ఆలయాలకు, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే కట్టడాలకు, ఆనవాళ్లకు రక్షణ ఉంటుంది. దయచేసి రాయదుర్గం లింగాల బండ పశుపతినాథుడి విగ్రహ ధ్వంసం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని జిల్లా ఎస్పీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఈ విగ్రహం ఏం చేయాలి, భవిష్యత్తులో మళ్ళా ఈ ఆలయానికి పూర్వ వైభవం కల్పించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నియోజకవర్గ పెద్దలతోనూ, అట్లాగే ధార్మిక నాయకులతోనూ, భక్తులతోనూ మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని పశుపతినాథుడి ప్రభ మళ్ళీ విరాజిల్లే విధంగా చూస్తామని కూడా నేను భక్తులందరికీ మనవి చేస్తా ఉన్నా.